హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు జ్యోతి పూర్వజ్ గారు ఉన్నారనమాట. మాస్టర్ పీస్, చాలా వెయిటెడ్ మూవీ అయితే రాబోతుంది. ఒక సూపర్ హీరో ఫిలిం అనమాట. అడుగుదాం ఎలా ఉండబోతుంది క్యారెక్టర్ అనేది. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నాం మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పండి. మేము చాలా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే కిల్లర్ చూసిన తర్వాత నుంచి కూడా మాస్టర్ పీస్ ఎలా ఉంటుందని ఇంకా వెయిటెడ్గా ఉన్నాం. పీసే ఫస్ట్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ అదే చెప్తూనే ఉన్నాను నేను, ఈవెన్ ఇందాక కూడా చెప్పాను. ఇట్స్ ప్యాక్డ్ రోల్ అనమాట. అంటే కంప్లీట్ సినిమా నరేషన్. ఒక ఆడియన్స్ వచ్చి కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు చేయి పట్టుకుని నడిపిస్తాను నేను కంప్లీట్ సినిమా. అంటే అలా ఉంటుంది కంప్లీట్. ఒక సూపర్ హీరో పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎలా పెద్ద చేసి ఒక ప్రాపర్ టైంలో ఆయన్ని దేశానికి యూనో పంపించాలి అనే దీంట్లో ఆయన్ని ఎలా కాపాడుతాను. సో అవన్నీ కంప్లీట్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో, అండ్ చాలా రకాలు కనిపిస్తాను మీకు. చిన్నప్పటి నుంచి ఏమన్నా మీరు సూపర్ హీరోస్ ఇలాంటివన్నీ చూసారా? ఫిలిమ్స్ కానీ లైక్ అవెంజర్స్, పవర్ లేదు, ఇప్పుడు చూస్తున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు నేను సినిమా టచ్లో ఎప్పుడు పెరగలేదు. వాజ్ ఇన్ టు స్టడీస్ అండ్ ఐ వాజ్ ఇన్ టు వెరీ కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ సినిమా, సీరియల్స్, ఎనీథింగ్. జాబ్ చేసి టీవీ కొని సినిమాలు చూసినప్పుడే, కానీ మా డాడ్ యూస్ టు బి వెరీ స్ట్రిక్ట్. సో అలా సినిమా ఒకరిని చూసి నాకు ఎక్కువ సినిమా పాత వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలీదు. సో ఎందుకంటే నేను సినిమాలు చూసి పెరగలేదు. బట్ వచ్చిన దగ్గర నుంచి యాక్సిడెంటల్గా వచ్చాను. మేబీ నాలో అది ఉండిందేమో, నన్ను తీసుకొచ్చిందేమో, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్. ఇప్పుడు మీకు బాగా నచ్చిన సూపర్ హీరో అంటే ఎవరు చెప్తారు? అలాంటివి ఏం లేదు, మన అరవింద్ గారు. సో డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ నారేట్ చేసినప్పుడు మీకు బాగా హిట్ అయిన పాయింట్ ఏంటి మెయిన్? అంటే వేరియేషన్ అనిపించింది బాగా. అంటే ఒక స్టోరీ యూజువల్గా రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా చాలా సైన్స్ అండ్ మైథాలజీ అన్నీ మిక్స్ చేసి ఒక ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీథింగ్ ఉంది దీంట్లో. సో అది నచ్చింది అన్నమాట. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు సూపర్ హీరో ఫిలిం అనేది రాలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐ థింక్. వెయిటింగ్. చాలా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈ మూవీ ఫిలిం కోసం. సో మీరు ఎంత వెయిటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఈ ఫిలిం కోసం? ఇది మన సినిమా కాబట్టి ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం చేసిన సినిమా బయటకు రావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది వస్తేనే కదా మనం ఏం చేసినా కానీ స్క్రీన్ మీద వస్తేనే వి సక్సీడెడ్ అనమాట. సో అది రావాలి, ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ చాలా పర్సనలీ చాలా ఎఫెక్ట్ అయ్యింది ఇన్ బిట్వీన్. సో అవన్నీ దాటి ఒక క్లైమాక్స్కి వచ్చాం. ఇంకో 2 డేస్లో ర్యాపప్ అయిపోతుంది. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా ఫినిష్ అయిపోతే విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సూన్. సో వాట్ అబౌట్ డైరెక్టర్ అంటే ఏం చెప్తారు? మన డైరెక్టర్ గురించా? ఈజ్ మై లైఫ్. ఇంకేం చెప్తాను, ఈజ్ మై లైఫ్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మోర్ దెన్ దాట్, ఫర్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఐ థింక్ హీ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఫైనల్ క్వశ్చన్, మేము మొన్న చూసిన కిల్లర్ గ్లిమ్స్ చాలా బాగుంది. సో ఇంకా ఇలాంటి మూవీస్ రావాలనుకుంటున్నాను. సో ఎనీ అప్డేట్ అబౌట్ కిల్లర్? సినిమా అయితే అంటే షూట్ అయితే ఫినిష్ అయిపోయింది, మ్యూజిక్ అయిపోయింది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ విఎఫ్ఎక్స్ టు కంప్లీట్. 35 minutes ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంది. సో అది మనం టైం ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ మీరే తిడతారు, ఏంటండి విఎఫ్ఎక్స్ ఇలా చేసేసారు అని. వాళ్ళకి పాపం మనం ప్రెషర్ పెట్టలేను, బికాస్ ద సేమ్ కంపెనీ ఈజ్ డూయింగ్ ఫర్ బోత్ ద సినిమాస్. సో అందువల్ల వాళ్ళకి కొంచెం టైం ఇస్తున్నాము. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.